అందరికీ నమస్కారం అండి. నా పేరు అవినాష్. అయితే ఈ వీడియోలో ఎఫ్డి రేట్ల కోసం అంటే ఫిక్స్డ్ డిపాజిట్ల ఇంట్రెస్ట్ రేట్ల కోసం మాట్లాడుకోబోతున్నాం. చాలా వరకు కూడా అక్టోబర్ 1, 2024 నుంచి కొన్ని కొత్త వడ్డీ రేట్లు అయితే ప్రవేశపెట్టబోతున్నారు. మరి దానికి ముందు కూడా కొన్ని ఎఫ్డి రేట్లు అయితే రావడం జరిగింది. పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అర్థమవుతుంది. మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇకపోతే ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం చాలామంది అయితే అనేక సందేహాలతో ఉన్నారు. ముందుగా దాన్ని కవర్ చేసి మిగతా విషయాలు అయితే డీటెయిల్స్గా మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా. అయితే ప్రస్తుతానికి ఫిక్స్డ్ డిపాజిట్లో ఇంట్రెస్ట్ రేట్లు చూస్తూ ఉంటారు. ఒక 8, 9 బ్యాంకుల్లో కూడా మంచి వడ్డీ రేట్లు అయితే వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇందులో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. తర్వాత అనుకున్న స్థాయిలో రాబడి లేకపోయేసరికి వాళ్ళకి ఒక డౌట్ అయితే క్రియేట్ అవుతుంది. ఏంటంటే నేను ఒక 8 to 9 వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేశాను కదా, మంచి వడ్డీ రేట్లు అయితే చూపించారు కదా, మరి ఇప్పుడేంటి ఇట్లా వస్తుంది రిటర్న్స్ అని చెప్పేసి ఒక సందేహం అయితే నెలకొంటుంది కొందరిలోని. అయితే అసలు విషయం ఏంటంటే చాలా వరకు కొన్ని బ్యాంకులు, ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకుల్లో మనకి ట్యాక్స్లు పడుతుందని కూడా మెన్షన్ చేయరండి. ఆ విషయాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి బ్యాంకుల్లో కూడా ఫిక్స్డ్ డిపాజిట్లో ట్యాక్స్లు అనేది ఉంటుంది. మనకి ఇంట్రెస్ట్ రేట్లలో కూడా ఇంక్లూడ్ అయి ఉండడంతో మనకి ఆ ఆలోచన అనేది రాదు. సో 9 ఇస్తున్నారు, 8 ఇస్తున్నారు కదా, చాలా బాగుంది కదా ఇంట్రెస్ట్ రేట్లు, సో ఇందులో మనకు ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే కనుక చాలా మంచి రిటర్న్స్ అయితే వస్తుందని ఒక్క ఆలోచనతో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. బట్ లోపల మనకి ట్యాక్స్ ఎంత పడుతుంది, చాలా వరకు కూడా ట్యాక్స్ రూపంలో ఎంత కోల్పోతాం అనేది అయితే మనం ఈ విషయాన్ని అయితే పరిగణనలోకి తీసుకోవాలి. అయితే ఒక పీపీఎఫ్లో కానివ్వండి, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు పీపీఎఫ్ కానివ్వండి, సుకన్య సమృద్ధి యోజన, ఇటువంటి స్కీమ్స్లో ఏంటంటే త్రిబుల్ ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్తిస్తుంది. కాకపోతే ఒక విషయం ఏంటంటే దీనికి మనకి సంవత్సరం మొత్తానికి ఇంత అమౌంట్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్న రూల్ అనేది ఉంది. సో దానికి మించి దాటి పెడితే మన దాని మీద రిటర్న్స్ అనేది ఉండదు. 1,50,000 రూపాయల వరకు మాత్రం మనం దర్జాగా ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనేది సంవత్సరంలో చేసుకోవచ్చు. మినిమం అనేది 500 రూపాయల్లో కూడా అయిపోతుంది. కాకపోతే ట్యాక్స్ బెనిఫిట్ అనేది త్రిబుల్ ట్యాక్స్ బెనిఫిట్ ఉండడంతో చాలా వరకు కూడా ఇచ్చేది 7.1% అయినప్పటికీ కూడా మనకి రిటర్న్స్ రూపంలో లాంగ్ పీరియడ్ టైం అయ్యేసరికి మంచి రిటర్న్స్ అనేది కాంపౌండింగ్ రూపంలో పొందగలుగుతాం అనమాట. సో చక్రవడ్డీ అనేది మీకు తెలిసే ఉంటుంది కదా. సో ఈ యొక్క పద్ధతి అందులో ఉండడం వల్ల, త్రిబుల్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉండడం వల్ల మనకి రిటర్న్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో చూసేసరికి ఈ యొక్క ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉండదు. ఎప్పుడైతే మీరు 3 years అబోవ్ ఉంటారో వాటిల్లో మాత్రమే ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉంటుంది. సో హోల్డింగ్ అనేది ఎక్కువ సంవత్సరాలు ఉండాలి. మీకు షార్ట్ టర్మ్లోనే మంచి రిటర్న్స్ ఉండాలి, ట్యాక్స్ ఉండకూడదు అంటే అట్లా కుదరదండి. ఖచ్చితంగా మీరు లాంగ్ టర్మ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. డెఫినెట్గా దాన్ని బట్టే మీకు ట్యాక్స్ అనేది పడకుండా ఉంటుంది. సో మినిమం 3 years ఇందాక చెప్పినట్లుగా. అయితే ఇప్పుడు ట్యాక్స్తో మాకు పని లేదు, ట్యాక్స్ పడినా పర్వాలేదు, సో నాకేంటంటే ప్రైవేట్ కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ కానివ్వండి ఒక మంచి బ్యాంక్స్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ రేట్లు ఏవైతే ఇస్తున్నాయో ఆ ఎఫ్డి కోసం చెప్పండి అని అయితే కొంతమంది తెలియజేశారు. చాలా వరకు ఇంపార్టెంట్ విషయాలు అయితే ఇందులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చివరిదాకా చూడండి. అలాగే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఖచ్చితంగా మీరు డైలీ పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేయండి. ఒక 700 లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అందించాలో వద్దని ఒక ఆలోచన కూడా మాకు కలుగుతుంది. సో ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకేమాత్రం కూడా ఆలోచన చేయకుండా టాపిక్ స్టార్ట్ చేద్దాం. అయితే ఇప్పటికీ మీకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. త్రిబుల్ ట్యాక్స్ బెనిఫిట్ అనేది కొన్నిట్లో మాత్రమే ఉంటుంది. ట్యాక్స్ బెనిఫిట్ అనేది మనకి ఎఫ్డీలో అయితే లభించదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసినట్లయితే చాలా వరకు కూడా మనం ఏ బ్యాంకుల్లో చూసినా కూడా సాధారణంగా 60 ఏళ్ళ వయసులోపు ఉండే జనరల్ కస్టమర్లకు బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లు అయితే ఇస్తూ ఉంటాయి. కాకపోతే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి మాత్రం మంచి రిటర్న్స్ అనేది ఉంటుంది. మాకు ఇలా కదండి, 60 ఏళ్ళ లోపు ఉన్నప్పటికీ కూడా మంచి రిటర్న్స్ ఏమైనా ఉంటుందా అంటే ఉంటుంది. 60 ఏళ్ళ వయసు దాటిన సీనియర్ సిటిజన్లకు అయితే ఎక్కువ వడ్డీ ఇస్తూ ఉంటారు సహజంగా. దాదాపు అన్ని బ్యాంకుల్లో కూడా ఇదే అనుసరిస్తూ ఉంటారు. అయితే సీనియర్ సిటిజన్లకు ఇదే మాదిరిగా వడ్డీ రేట్లు అయితే పొందుపరిచేందుకు మంచి అవకాశం అయితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఏవైతే ఉంటాయో బాగా మంచి రిటర్న్స్ అయితే ఇస్తుందని చెప్పుకోవచ్చు ఈ బ్యాంకులో. ఎందుకంటే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకులు వంటి పెద్ద బ్యాంకులు ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా పెద్ద బ్యాంకులు కాబట్టి అందరూ కూడా అట్రాక్ట్ అవుతారు డెఫినెట్లీ. ఎందుకంటే దాంట్లో సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. రిటర్న్స్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా కాస్త నమ్మకం ఎక్కువగా ఉంటుందన్నమాట జనాలందరికీ కూడా. అది కొంచెం ఎక్కువ ఇచ్చినా కూడా అందరూ దానికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మరి ఇలాంటి తరుణంలోనే కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తుందంటే ఎక్కువ వడ్డీ అనేది ఆఫర్ చేస్తున్నాయి.
మరి అటువంటిది కూడా జనరల్ కస్టమర్లకే అండి. 60 ఏళ్ళు పైబడి ఉండవలసిన పని లేకుండానే సాధారణంగా కస్టమర్లకు 60 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళకి, అంటే 18 సంవత్సరాల నుంచి పైబడి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మంచి వడ్డీ అనేది ఆఫర్ చేస్తున్నాయి. గతంలో ఒక వీడియో చేశానండి. ఆ వీడియోలో మీకు చెప్పాను, బ్యాంక్ వడ్డీ రేట్లు కూడా బాగుంటుంది కదా, నువ్వేంటి కొన్ని స్కీమ్స్ మాత్రమే సజెస్ట్ చేస్తున్నావు అంటే, ఎవరిష్టం వాళ్ళకు ఉంటుందండి. జనరల్ ఏంటంటే నా ఇష్టం పరంగా చూసుకున్నట్లయితే ఇందులో ట్యాక్స్లు ఉంటుంది కాబట్టి ఎంత వడ్డీ ఇచ్చినా కూడా దాదాపుగా మనం అన్ని సంవత్సరాలు మనం వేస్ట్ చేసుకున్నా మనకి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఆల్టర్నేట్ ఉంది. బట్ రిస్క్ అనేది ఉంటుంది, ఎవరికి ఉన్న ఆలోచన వాళ్ళకి ఉంటుంది అనుకోండి. కానీ కొన్ని బ్యాంకుల్లో ట్యాక్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఇస్తున్న వడ్డీలో కూడా చాలా వరకు పోతున్నాయి అన్నమాట రిటర్న్స్ అనేది. సరే, ఈ విషయాన్ని పక్కన పెడదాం. అందాక ప్రస్తుతానికి జనరల్ కస్టమర్లకు కూడా 9% వరకు కూడా వడ్డీ ఆఫర్ చేస్తున్న 5 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అయితే ఇప్పుడు మీకు తెలియజేస్తాను. అందులో కూడా అగ్రస్థానంలో ఉన్న బ్యాంకుల కోసమే మాట్లాడదామండి. ఏదైనా రిస్క్ ఉన్నా కూడా మనకి ఎటువంటి 5 లక్షల లోపు ఉన్నా కూడా ఎటువంటి రిస్క్ లేని బ్యాంకుల కోసం ఇప్పుడు మీతో మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. ఏదైతే 3 ఏళ్ళ మెచ్యూరిటీ పీరియడ్ గల డిపాజిట్పై ఈ యొక్క బ్యాంక్ జనరల్ కస్టమర్లకు అయితే 9% వడ్డీ ఆఫర్ అనేది చేస్తుంది. ఇందాక మీకు చెప్పాను కదా. సో మనకి 60 ఏళ్ళు పైబడి ఉండాల్సిన పని లేదండి. 60 ఏళ్ళ లోపు ఉన్న వయసు వాళ్ళకి కూడా మంచి ఆఫర్ అయితే వడ్డీ ఇస్తుంది అనమాట. మంచి ఆఫర్ అయితే ఇస్తుంది. ఏంటి వడ్డీ అంటే 9% వరకు ఇస్తుంది. మరి 9% ఇస్తుంది కదా, షార్ట్ టర్మ్లోనే అయిపోతుందా అంటే కుదరదు. ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా అధికంగా మనకి ఆఫర్ చేస్తుంది వడ్డీ అంటే మాత్రం మినిమం 3 ఇయర్స్ ఉంటుందండి. ఏదో కొన్ని దిక్కలు ఉండొచ్చు, షార్ట్ టర్మ్స్లో కూడా ఉంటుంది, కాకపోతే అందులో కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అటువంటివి మనకి స్టాక్ మార్కెట్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం, వాటికి రిలేటెడ్గా కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు ఏది 5 లక్షల వరకు కూడా ఎటువంటి రిస్క్ ఉండదు. 5 లక్షలు దాటినా కూడా రిస్క్ ఉండదు. బట్ ఎప్పుడైనా ఏదైనా సమయంలో బ్యాంక్ ఎత్తేస్తే కనుక 5 లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. అది మీరు గమనించాలి. అయితే ఈ యొక్క బ్యాంక్ జనరల్ కస్టమర్లకు 9% వడ్డీ అనేది ఆఫర్ చేస్తుంది, నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది. అయితే ఇందులో 5 లక్షల రూపాయల వరకు కూడా జమ చేస్తే కనుక మెచ్యూరిటీ తర్వాత అసలు కూడా వడ్డీ కలుపుకొని మొత్తం మీద 6,33,300 రూపాయల వరకు అందుతాయి. సో మంచి ఆఫర్ అండి. 5 లక్షల రూపాయలు పెడితే 6,33,000 పైగా వస్తుందంటే మంచి ఆఫర్ అయితే ఇస్తుంది అన్నమాట. వడ్డీ అయితే బాగుంది. ఇకపోతే సూర్యోదయ బ్యాంకుకి సంబంధించి మీకు తెలిసే ఉంటుంది. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో జనరల్ కస్టమర్లకు ప్రస్తుతం 3 ఏళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్టంగా 8.6% వడ్డీ అనేది అందిస్తుంది. ఇందులో ఒక సాధారణ పౌరుడు 5 లక్షల రూపాయల వరకు కూడా జమ చేసినట్లయితే కనుక మెచ్యూరిటీ కాలానికి మెచ్యూరిటీ ముగిసేసరికి తర్వాత అసలు వడ్డీ కలుపుకొని మొత్తం మీద 6,27,400 రూపాయల వరకు కూడా అందుతాయి అన్నమాట. మంచి వడ్డీ రేట్లు ఇందులో కూడా వస్తాయి. ఇక మరికొన్ని బ్యాంకులు ఉన్నాయి. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. సాధారణంగా కస్టమర్లకు 3 ఏళ్ళ టర్మ్ డిపాజిట్లపై గరిష్టంగా 8.50% వడ్డీ అనేది అందిస్తుంది. ఇందాక వాటిలన్నిటితో కంపేర్ చేస్తే కొద్దిగా క్రమంలో తగ్గుతూ వస్తున్న వడ్డీ రేట్ల కోసం చెప్తున్నాను అనమాట. ఇందాక చూసారా 9% వరకు కూడా వడ్డీ రేట్లు ఉన్నది మీకు చెప్పాను. అయితే ఇందులో 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే కనుక 6,25,950 వరకు కూడా వస్తుంది. ఇక జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనమాట. వీటి కోసం కూడా మాట్లాడినట్లయితే ఇది కూడా 8.25% వరకు అయితే వస్తుంది. ఇందాక దాంతో పోలిస్తే ఇది కొద్ది తక్కువ. అయితే ఇప్పుడు ఎంత వస్తుంది 5 లక్షల కంటే కనుక 6,22,200 రూపాయల వరకు అయితే మంచిగానే వస్తుంది, బాగానే ఆఫర్ చేస్తున్నారు. ఇక చివరిగా చూసుకున్నట్లయితే 5వ బ్యాంక్ చూసుకున్నట్లయితే యూనిటీ బ్యాంక్ అనమాట. ఈ యొక్క యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో 60 ఏళ్ళ లోపు వయసు గల వారి ప్రతి ఒక్కరికి కూడా 3 ఏళ్ళు కనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే గరిష్టంగా 8.15% వడ్డీ అనేది ఆఫర్ చేస్తున్నది అనమాట. ఒకవేళ 5 లక్షల రూపాయలు కనుక మీరు ఇందులో పెట్టుబడి పెట్టినట్లయితే 6,20,750 రూపాయల వరకు లభిస్తాయి. చూసారు కదండి. మొత్తానికి ఇది స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కాబట్టి కొంచెం రిస్క్ ఉండొచ్చేమో మీరు అనుకోవచ్చు. ఎక్కడైనా ఉంటుందండి. ఒకవేళ బ్యాంకులు ఎత్తివేస్తే మాత్రం 5 లక్షల రూపాయల వరకు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ అనేదానికి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ రక్షణ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎటువంటి భయాలు పడవలసిన పని అయితే లేదు. డెఫినెట్గా 5 లక్షల పైన ఉంటే మాత్రం కొంచెం ఎప్పుడైనా బ్యాంకులు ఎత్తివేస్తే మాత్రం కొంచెం మీరు ఆలోచించాలి. అందుకే ఇంత మంచి వడ్డీ అనేది ఆఫర్ చేస్తూ ఉంటాయి, భయపడతారు జనాలు అనే ఉద్దేశంతో. కానీ ఏదేమైనా సరే బ్యాంకుల్లో కూడా మంచి బ్యాంక్స్ అయితే ఉన్నాయి. వీలైనంత వరకు కూడా ఎత్తివేయలేని బ్యాంకులు చాలానే ఉన్నాయి. ఇప్పుడు కూడా భయపడకుండా దర్జాగా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మంచి రిటర్న్స్ అయితే పొందుతారు. ఇంతవరకు కూడా నేను స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల కోసం అయితే మాట్లాడాను. మీకు ఇంకా ఏదైనా ఎఫ్డీకి సంబంధించి కానీ లేకపోతే ఆర్డీకి సంబంధించిన కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన వివరాలు కావాలి అనుకుంటే డెఫినెట్గా ఒకసారి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ద్వారా అందజేస్తాము. మొత్తానికి ఒక 5
బ్యాంకుల నుంచి మనకి ఎంత ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.